ఇవాళ మీకు తెలియని ఒక విషయం చెప్పాలని చాలా ప్లాన్ చేస్తున్నాను. మరి మట్లాదివారం అంటే మొట్టమొదటిగా మీ అందరికీ మట్లాదివారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. మట్లాదివారం అందరూ తెలుసు. ఎట్లా అంటే యేసుక్రీస్తు వారు ఇద్దరు శిష్యులను పిలిచి ఆ యెరూషలేము పట్టణంలోకి వెళ్తున్నప్పుడు ఇద్దరు శిష్యులు పిలిచి అక్కడికి వెళ్ళు, పలానా చోట 2 గాడిదలు ఉంటాయి, కొన్ని రెఫరెన్సుల్లో కోల్ట్ అని రాస్తారు. కోల్ట్ అంటే గాడిద పిల్లని కోల్ట్ అంటారు, గుర్రం పిల్లని కూడా కోల్ట్ అనే అంటారు, డాంకీని కూడా కోల్ట్ అని అంటారు ఓల్డ్ ఇంగ్లీష్లో. సో ఈ రైట్ సైడ్ డాంకీ అనేది జకరియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ప్రకారం దాంట్లో ఉంది కాబట్టి మనం కూడా ఇదే అనుకుందాం. కొంతసేపు డాంకీ గాడిదనే అనుకుందాం. అనుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఆ గాడిదని తీసుకొచ్చారు, అది ఎప్పుడు ఎవరు ఎక్కలేదు. కొన్ని సన్నివేశాల్లో 2 గాడిదలు కనబడతాయి, ఇంకొన్ని రెఫరెన్స్లో 1 గాడిదనే ఉంటుంది. ఇది బైబిల్ నుంచి చెప్తాను మీకు, నేను బైబిల్ నుంచి. సో ఆ గాడిద చెప్పుకొని వస్తాడు దేవుడు. ఆ యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీద ఎక్కగానే అందరూ వారికి ఉన్న బట్టలు వారు రోడ్డు మీద వేసి ఆ కొమ్మలు నడిచి వేసి ఆ ఈత మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అని చెప్పి ఆయన యెరూషలేము తీసుకెళ్ళగానే యెరూషలేము దేవాలయం దగ్గర యెరూషలేము ఎంటర్ అవుతుంటే ఆయన ఏడ్చాడు. ఇది అందరూ తెలిసిన కథ, అంతే కదండి. నేను ఇదే చాలా రకాలుగా మాడచ్చు. పోయిన సంవత్సరము మట్లాదివారం గురించి మనం చక్కగా మాడుకున్నాం. గుర్తుందండి ఎవరికన్నా? మట్లాదివారం గురించి మాడుకున్నాం పోయిన సంవత్సరం మనం. ఆ డోర్ మీద ఉన్న మట్టల గురించి, అసలు మట్టలు అంటే ఏంటి, అసలు పామ్ ట్రీ ఏంటి, ఈత చెట్టు ఏంటి, కూర్చోవాలి, ఈత చెట్టు ఏంటి, ఆ చెట్టుకి సాదృశ్యం ఏంటి, హల్లెలూయా, ఆ సాదృశ్యం ఏంటి, ఆ మట్టల గురించి తెలుసుకున్నాం. ఈరోజు నేను అదే విషయం చెప్పదలుచుకోవట్లేదు మీకు. ఈ సంగతి మీకు తెలుసు. జకరియా రాసిన గ్రంథంలో 9వ అధ్యాయంనే ఒక ప్రవచన విషయంగా ముందే రాయబడింది, అది ఇక్కడ నెరవేర్చాడు, అది అందరికీ తెలుసు. ఇవాళ ఒక కొత్త విషయం తెలుసుకుందాం. కొత్త విషయం తెలుసుకోవాలంటే బైబిల్ లోతుల్లోకి వెళ్ళిపోవాలి. ఎంత లోతుల్లోకి వెళ్ళాలంటే దాదాపు 1000 సంవత్సరముల లోతుకి వెళ్ళాలి. ఎంతమంది వస్తారు నాతో పాటు? 1500 సంవత్సరములు, 1500 అంటే 1500 సంవత్సరం లోపలికి మనం వెళ్ళాలి. అంతేకాకుండా బైబిల్లో 1500 సంవత్సరాల లోపలికి వెళ్ళటమే కాకుండా హిస్టరీ లోపలికి వెళ్ళాలి. హిస్టరీ లోపలికి ఎన్ని సంవత్సరాలు అంటే 3500 సంవత్సరాల క్రితం లోపలికి వెళ్ళాలి. జాగ్రఫీ ప్రకారము 3500 సంవత్సరాల క్రితం వెళ్ళాలి. ఎంతమంది వెనక్కి ప్రయాణిస్తే సిద్ధంగా ఉన్నారు నాతో ఈ రోజున? హల్లెలూయా. అంటే బైబిల్ పరంగానేమో మనము 1500 సంవత్సరాల క్రితం వెళ్ళాలి. హిస్టరీ ప్రకారము 3,500 సంవత్సరములు, జాగ్రఫీ ప్రకారము 3,500 సంవత్సరాలు వెనక వెళ్ళాలి. ఇది వాళ్ళ వాక్యం సబ్జెక్ట్. ఇది సర్మన్ కాదు, వాక్యం కాదు, ఇది లోతులకు వెళ్ళే సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ చాలా డెప్త్గా ఉంటుంది, చాలా మందికి అర్థం కాకుండా పోవచ్చు. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నించండి, ఎందుకంటే ఇది ఎక్కడ మీకు కనబడదు తర్వాత. ఇటువంటి మెటీరియల్స్ కానీ ఇటువంటి సబ్జెక్ట్ కానీ మీరు నా తెలిసినంత మాత్రము మీ జీవిత కాలంలో మరి ఈ సబ్జెక్ట్ దొరకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. రైట్. పామ్ సండే, మట్టల ఆదివారం. ఇలా మట్టల ఆదివారం ఏంటి, మట్టలు ఏంటి, అసలు ఆదివారం ఇంకా మట్టల ఆదివారం ఎందుకు వచ్చింది అని మనం తెలుసుకుందాం. మట్టల ఆదివారం అంటే అది పాస్ ఓవర్ పండగ అనేనండి, పస్కా పండగ, అంతేనా? పస్కా పండుగ అదేనా అంటారా? పాస్ ఓవర్ అని ఇంకేమనంటారండి? దేవుడు ఐగుప్తులో నుంచి ఆ పస్కా పండుగ. ఆన్సరు వెంటనే చెప్పొద్దు మీరు, మీకు బాగా ఆన్సర్ తెలుసు. అందరినీ ప్రొవోక్ చేస్తున్నాను. పస్కా పండుగ, రైట్? అది ఎప్పుడు వచ్చిందండి పస్కా పండుగ? వెరీ గుడ్. సరే, వెరీ గుడ్ ఆన్సర్. ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ పస్కా పండగ మొదలవుతున్నప్పుడు మట్టల ఆదివారము మొదలవుతుంది. మట్టల ఆదివారము ఈ 6వ వారము ఏంటండి, లెంట్ సీజన్లో 6వ వారము మట్టల ఆదివారంగా పరిగణించబడుతుంది. 7వ వారము పునరుద్ధాన వారముగా పరిగణించబడుతుంది. ఈ పస్కా పండుగ ఎందుకు? ఈ పస్కా పండుగ
బైబిల్ చెప్పే విధానంగా 7 రోజులు చేయాలి. ఈ పస్కా పండుగ 7 రోజులు చేయాలి. కానీ 7 రోజులు చేసిన తర్వాత ఆ పస్కా పండుగ చేసే రోజున అది బలి ఇస్తారు. చూసుకుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 15వ వచనం చూసుకుందాం. 7 దినములు పులియని రొట్టెలను. ఎన్ని దినములండి? 7 దినములు. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిని ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. ఆగండి. ఇక్కడ ఈ 7 దినములు వీరు ఏం చేయాలి చెప్పారు. ఈ 7 దినములు ఎందుకంటే దేవుడైన యెహోవా తండ్రి ఐగుప్తులో ఇజ్రాయేలీలు అంటే హెబ్రీయులు, అప్పటికి ఇజ్రాయేల్ అవ్వలేదు, హెబ్రీయులు చేసిన ఆ గొప్ప కార్యములు, ఆ మొదటి సంతానముని కాపాడుకుంటూ వారిని బయట తెచ్చిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ హెబ్రీయులు అనబడిన వారు ఇజ్రాయేల్ అయ్యారు. ఆ ఇజ్రాయేలీలు వారి పితరులు చేసిన పనిని, వారి పితరులను దేవుడు అద్భుత రీతిగా బయట విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పండగ వారు చేసుకోవాలి. ఈ విషయం తెలుసుకోవాలంటే నిర్గమాకాండం 12వ అధ్యాయము మీరు మొత్తంగా చదివితే అసలు ఆ పస్కా పండుగ ఏంటి, దేవుడు ఏ రీతిగా హెబ్రీయుల్ని, ఇజ్రాయెల్ అనబడిన హెబ్రీయుల్ని ఏ రీతిగా బయట తీసుకొచ్చాడో, వారు ఎలా జ్ఞాపకం చేసుకోవాలో, వారు ఏమి చేయాలో, ఎలా తినాలో, ఎలా ఉండాలో అనేది చెబుతా ఉన్నాడు. అది ఒక పస్కా పండుగ. అది ఎప్పుడు వస్తుంది అంటే నిస్సాన్ అంటే మన క్యాలెండర్ ప్రకారము మార్చ్ ఏప్రిల్ స్టార్టింగ్ అనమాట. మిడ్ మార్చ్ మధ్యస్థం నుంచి ఏప్రిల్ మధ్య వరకు వచ్చే నెల నిస్సాన్. ఆ నిస్సాను 10వ దినమున ఏంటండి, నిస్సాను 10వ దినమున అంటే దాదాపు మనం మార్చి నుంచి ఏప్రిల్ చూసుకుంటే 15వ తారీఖు 10 రోజులు అంటే 25వ తారీఖు నుంచి మనకి మొదలవుతూ ఉంటుంది అనుకుంటా. ఆ లెక్కలు వేరు. కాబట్టి ఈ రోజున వారు పస్కాని ప్రారంభిస్తారు, పస్కాని వారు ముందుకెళ్తారు. ఇంకా చూసుకుందాం. పస్కా పండగ గురించి ఈ మట్టల ఆదివారానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అబ్సలోము దావీదుకి, యేసయ్యకి, మట్లాదవరానికి, పస్కాకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ఒక సబ్జెక్ట్ ముందుకెళ్తారు. నేను ఈరోజు పస్కా, యెహోవా తండ్రి, ఐగుప్తి, ఇజ్రాయేలు, హెబ్రీయులు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు, దావీదు, అబ్సలోము, దేవుని రాజ్యము, దావీదు రాజ్యము, ఈ అన్నిటినీ ఒక్క రీతిగా కవర్ చేయబోతున్నాను ఈరోజు మీకు. ఎప్పుడైతే ఈ అన్ని విషయాలు ఒక్క రీతిగా కవర్ అవుతాయో, ఈరోజు పస్కా పండుగ ఏంటి, ఆ పస్కా పండుగ మొదటి దినం ఏంటి, ఈ మట్లాదివారం ఏంటి అనేది మీకు అర్థమవుద్ది. లేకపోతే మట్లాదారం అర్థమవుద్ది, కానీ మట్లాదారం ఎందుకు వచ్చింది, అది ఎందుకు చేయాలి, మట్లు ఎందుకు పట్టుకోవాలి మాత్రం తెలియదు. ఇవన్నీ కనెక్ట్ చేస్తే తప్ప కరెక్ట్ పిక్చర్ వస్తుంది బయటికి. ముందుకెళ్దాం. అంటే పస్కా పండుగ మొదటి దినము మట్లాదివారము, పస్కా పండుగ అయిపోగానే పునరుత్థాన ఆదివారం. ఏంటండి, పస్కా పండుగ మొదటి రోజు మట్లాదివారం, పస్కా పండుగ అయిపోయిన మొదటి రోజు పునరుత్థాన ఆరాధన ఆదివారం. ఎందుకు పస్కా పండుగ అయిపోగానే పునరుత్థాన ఆరాధన ఎందుకు వచ్చిందంటే, యేసుక్రీస్తు వారే బలి అయ్యారు గొర్రెపిల్ల వలె. ఆ రోజు అక్కడ గొర్రెపిల్లని బలి ఇవ్వమన్నారు. పాత నిబంధన నిర్గమాకాండం 12వ అధ్యాయంలో యెహోవా తండ్రి వారు ఒక గొర్రె పిల్లని, ఒక ల్యాంబ్ అన్నాడు. ల్యాంబ్ అంటే మేక పిల్ల అవనివ్వండి, గొర్రె పిల్ల అవనివ్వండి, ఏదైనా సరే బలి అన్నాడు. కాబట్టి అది బలి అవ్వడానికి ఎవరు కావాలి? ఇప్పుడు యేసయ్య. ఆయనే వధించబడిన గొర్రె పిల్ల చెప్పాడు. కాబట్టి ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆయన బలి అయ్యాడు. ఇంకా ముందుకెళ్దాం. ఈ పస్కా పండుగ నాడు ఏంటండి, ఈ పస్కా పండుగ నాడు పాత నిబంధనలో నుంచి యేసుక్రీస్తు వారు ఉన్నంత వరకు పస్కా పండుగ దినం నాడు అంటే 6వ వారము, మనం 6వ వారము యెరూషలేం పట్టణము 50,000 ఉన్న జనాభా గల పట్టణము 5 లక్షలకి వెళ్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు విజయవాడకి అంటే 5 లక్షలు 50 లక్షలు అంటే 10 రెట్లు పెరుగుతుంది, అంతే కదండి. ఇప్పుడు విజయవాడ జనాభా 14 లక్షలు, నడుస్తున్న జనాభా 14 లక్షలు. అది 10 అవ్వాలంటే
1,40,00,000. ఎట్లా ఉంటుందండి విజయవాడ అప్పుడు? చెప్పండి, ఎలా ఉంటుంది విజయవాడ? కలకత్తాని మించిపోద్ది. భవానీపురం గొలబుడు ఉన్న వాళ్ళు ఈ వారధి మీద కాకుండా ఇటు నుంచి ఈ గుడివైపు వెళ్ళగలరండి యువతలకి? ఎవరన్నా బ్రిడ్జ్ దాటగలరా? ఎవరైనా సరే అటు నుంచి ఎర్రగట్ట నుంచి వెళ్ళగలరా? కలకత్తాని మించిపోద్ది. అంటే 14 లక్షలు ఉన్న జనాభా మనమే ఈరోజు అత్యాధునిక వసతి కలిగి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కలిగి, హెలికాప్టర్లు, ఏరోప్లేన్లు, షిప్పులు, బోట్లు, బండులు అన్నీ కలిగి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇవాళ ఉంటే, ఆ రోజు 50,000 మంది ఉన్న జనాభా గల యెరూషలేము పట్టణము 5 లక్షలకు వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. అది ప్రపంచ నలుమూలల ఎవరైతే యూదులు అనబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ పస్కా పండుగ మొదలవుతుంది అని తెలియగానే నెల ముందు నుండే వారు గృహములను తాళాలు వేసి, వారు ఇళ్ళని అన్ని విషయాలు కట్టబెట్టుకొని, వ్యాపారం అంటే అన్ని కట్టబెట్టుకొని, ఆ బట్టలు ఆ డబ్బులు అన్ని కట్టబెట్టుకొని వారు యెరూషలేము పట్టణానికి వస్తారంట. అంటే 50,000. అప్పుడు ప్రయాణం అంత లేదు, అందరు నడకే. 50,000 నుంచి 5 లక్షలకు వెళ్ళిందంట. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ఉన్నప్పుడే కాదు, అది యెరూషలేము పాత యెరూషలేము ఉన్నప్పటి నుంచి. అదే కాకుండా ఆ యెరూషలేము ముందు సాలేం రాజు పరిపాలించినప్పటి నుంచి, అంటే నిర్గమాకాండము ఎప్పుడైతే ఆ దేవుడు ఆ పస్కా పండుగని ఫాలో అని చెప్పినప్పటి నుంచి, దావీదు రాజ్యము సొలొమోను దేవాలయం కట్టినప్పటి నుంచి ఆ యెరూషలేము పట్టణము పస్కా పండుగ రాగానే గొప్పగా మోగిపోద్దంట. జనాభా, ఆ సెన్సెస్, ఆ ట్యాక్స్ కలెక్టర్స్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవటము, సొంకం కలెక్ట్ చేసుకోవటము, అసలు ఆ హడావిడిగా ఉంటుంది. ఈ హడావిడి జాతర చూడటానికి పొంతు పిలాతు, ఆ హేరోదు మహారాజులు, ఆ పాంటియస్ పిలేట్, తర్వాత ఆ రోమా చక్రవర్తి సీజర్స్ అందరూ యెరూషలేములో ఉండేవారంట. ఆ రోమ ప్రభుత్వం మొత్తము ఏంటండి, ఆ రోమ ప్రభుత్వం మొత్తము, ఆ సెల్యూసిడ్స్, ఆ ఐగురు వచ్చే ఈ రోమ ప్రభుత్వం మొత్తం యెరూషలేములో ఉంటే, వారు గొప్ప పండుగ జరుగుతూ ఉంటే, ఈ రోమ ప్రభుత్వంలో ఉన్న గొప్ప అధికారులు చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్న అధికారులను కూడా వారు ఆహ్వానించేవారంట. హల్లెలూయా. ఈ జనాభాతో నిండిపోతుంది. ఈ అధికారులందరూ యెరూషలేముకి వస్తున్నారు. ఈ వచ్చేవాళ్ళు కాకుండా పక్కన ఉన్న దేశంలో ఉన్న అధికారులందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. అధికారి ఒకడే వస్తాడండి, పెద్ద కాన్వాయ్తో వస్తాడు. ఒక ఎమ్మెల్యే వెళ్తేనే 3-4 కార్లు కాన్వాయ్ వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. అట్లాంటిది ఒక గొప్ప అధికారులు వేరే దేశం నుండి వస్తూ ఉంటే, గ్రీక్ దేశం నుండి వేరే దేశం నుండి వస్తూ ఉంటే, వారితో కాన్వాయ్తో మొత్తం నిండిపోయిందండి. కిక్కిరిసిపోద్ది. యేసుక్రీస్తు వారు ఉన్న సమయంలో, యేసుక్రీస్తు వారు గాడిదకి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న సమయంలో యెరూషలేము కిక్కిరిసిపోయిందండి. అది చెప్పడానికి నేను చెప్తున్నాను మీకు. నేను అంత ఫ్రీగా లేదు. ఆయన నడుస్తూ ఉంటే ఆయన జనాభా ఒక్కటే కాదు, వేరే జనాభా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తాడు యూదులుగా తెలుసు, తెలియని లోకస్తులు తెలియదు. ఇంకా చాలా మంది యూదులున్నా కానీ వేరే దేశంలో ఎక్కడి వచ్చినా కానీ వారు తెలియకపోవచ్చు ఏం జరుగుతుంది ఇక్కడ. యేసువా, ఆయన మెస్సయ్య, ఎవరైనా అని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూసుకుందాం. ఈ పస్కా పండుగ ఎవరి పండుగ అండి? పస్కా పండుగ ఎవరి పండుగ? యూదుల పండుగ. నెక్స్ట్ ఇంకో ఆన్సర్ కావాలి. పస్కా పండుగ ఎవరి పండుగ అండి? పస్కా పండుగ పాత నిబంధనలో క్రీస్తు రాకముందు పండుగ. అది ఎవరి పండుగ? యూదులని చెప్పారు ఒకటి ఆన్సరు. మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. అర్థం అవ్వాలంటే నాకు ఇన్వాల్వ్ అవ్వాలి మీరు. లేదు ఏదో చెప్పేసి వెళ్ళిపోండి అంటే అక్కర్లేదు. పస్కా పండుగ ఎవరి పండుగ? ఇజ్రాయెల్ పండుగ. యూదుల పండుగ ఇజ్రాయెల్ పండుగ. ఇంకో ఆన్సర్ కావాలి. ఐగుప్తీల పండుగ. వెరీ గుడ్. ఇంకోటి చెప్పండి, భారతదేశ పండుగ చెప్పండి. అది అన్ని రాంగ్. చూసుకుందాం. నిర్గమకాండం 12:14 వచ్చిన. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన తగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. యెహోవాకు పండుగ, ఫెస్టివల్ ఆఫ్ ద లార్డ్, నాట్ ఫర్ ద పీపుల్, నాట్ జస్ట్ ఫర్ ద జ్యూస్, నాట్ ద ఇజ్రాయెలైట్స్, నాట్ ద ఇండియన్స్, నాట్ ద ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్.
ఈ పండగ ఎవరిది కాదు, అది ఎవరి పండగ? అది యెహోవా తండ్రి పండగ. హల్లెలూయా. పస్కా పండగ యెహోవా తండ్రి పండగ. యెహోవా తండ్రి పండగ నాడు యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ఎంటర్ అయ్యారు. ఎవరి పండగ అప్పుడు? యెహోవా పండగ. అప్పుడు ఈ యెహోవా తండ్రి పండగ అయిపోయిన వెంటనే ఆయన బలి పశువుగా బలిగా ఆయన మారిపోయాడు. ఆయన హల్లెలూయా. అడిగినప్పుడు చెప్పండి, ఎవరికన్నా మీకు తెలియనప్పుడు, మీకు తెలిసిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఇంకొకరు అడగండి. ఈ పస్కా పండుగ, పాస్ ఓవర్ ఫెస్టివల్ ఎవరిది అంటే అది యెహోవా తండ్రి పండగ. అది మేము చేసుకుంటాం. హల్లెలూయా. చాలా మంది పండుగలు మనం పెట్టుకుంటాం, మనం పట్టుకుంటాం పండుగలు. కానీ బైబిల్లో రాసి ఉంది ఎవరి పండగ అంట? యెహోవా తండ్రి పండగ. ఈ పండగ దినం నాడు యేసయ్య యెరూషలేములోనికి ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అవుతూ ఉంటే ఆయన ఏడ్చి బాధపడి అంటాడు, యెరూషలేము పాడైపోతుంది, యెరూషలేము కోల్చబడబోతుందని ఒక ప్రవచన వాక్యము ఆయన చెప్తాడు. అందరూ ఏమనుకుంటారంటే, చెప్పాడు కదా యేసయ్య ఆల్రెడీ, నేను యెరూషలేము దేవాలయాన్ని నేను చనిపోతాను, అది కూలిపోద్ది, నేను తిరిగి లేస్తాను, తిరిగి కట్టబడుతుంది అని విషయంలో అందరూ ఇమిడిపోయారు. ఎలా ఇమిడిపోయారంటే, ఈరోజు మన సంఘంలో ఎలా అయితే అదే నిజమని ఇమిడిపోయారో, ఆ రోజు కూడా యెరూషలేము యేసయ్య ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నారంటే, ఇది కూల్చివేయబడిపోతుంది, ఈ యెరూషలేము పడవేయబడిపోతుంది అనగానే, ఓహో నాకు అర్థమైంది ఈ మర్మం ఏంటో. ఈ మర్మం ఏంటి? ఈ యెరూషలేము అంటే యేసయ్య బాడీయే, ఆయనే చనిపోతాడు, ఆయన తిరిగి లేస్తాడని చెప్తున్నారులే. హల్లెలూయా, హోసన్నా అంటారు. ఇంకా ఈయన చెప్పే విషయము వాళ్ళకి అర్థం కావట్లా. మీకు అర్థమైందండి? నాకు మొదటికి అర్థం కాల. ఇదేంటి, యేసయ్య ఏమో ఏడ్చుకుంటూ యెరూషలేము పాడైపోతుంది, కూల్చబడబడుతుంది అంటప్పుడు వీళ్ళేమో మాకు అర్థమైందిలే, ఈయన యేసయ్య హోసన్నా అంటే ఇంకా బాధపడతాడు యేసయ్య. చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము మొదటి 8 వచనం చదువుకుందాం. దానికి ముందు లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 5-6. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 5-6 వచనము. హల్లెలూయా. అబ్బా, ఈ యెరూషలేము ఎంత బాగుందో, అందరూ వచ్చారు. అండి ఒక పెద్ద పెద్ద చర్చిలకు వెళ్తే పండగలు వస్తే పెయింట్లు వేసి సున్నాలు వేసి మంచిగా చేస్తారు కదా. మరి పస్కా పండుగ అంటే యూదులు అందరూ గొప్పగా చేసుకునే పండగ కదా. మరి ఆ యెరూషలేము దేవుడు ఎంత బాగా చేసి ఉండాలి, యెరూషలేము ఎంత బాగా తీర్చిదిద్దాలి. ఒక సీఎం వస్తున్నాడంటేనే, కాన్వాయ్ పెడతా అంటేనే ఇక్కడ బ్యానర్లు, పోస్టర్లు, పూలు, అబ్బా భలే చేస్తారే. మరి ఆ పండగ నాడు యూదులు ఎంత బాగా చేసి ఉండాలి. ఆ పట్టణం అంతా అలంకరించారండి. దేవాలయం ఒకటే కాదు, పట్టణం మొత్తము, యెరూషలేము పట్టణం మొత్తం అలంకరించారు. ఆ పట్టణం చూసి అందరూ అబ్బా ఎంత బాగుందో అంటే, ఆ సీజర్లు, తర్వాత ఆ పిలాతులు, ఆ రోమ ప్రభుత్వము అధికారులు అందరూ, పక్క దేశపు రాజులు అందరూ వచ్చేసి అక్కడ ఉంటున్నప్పుడు ఎంత బాగా చేస్తారు. ఒబామా ఇండియాకి వచ్చినప్పుడు ఎంత బాగా చేశారు, ఢిల్లీని ఎంత గొప్పగా తీర్చిదిద్దారు. మరి అట్లాంటిది ఈ దేవాలయం ఎంత బాగా చేసి ఉండాలి. వాళ్ళు అప్పట్లో డబ్బు బాగా ఉన్నది, చూసి ఎంత బాగుందో అన్నమాట. యేసయ్య అంటాడు, బా ఈ దేవాలయం ఎంత బాగుందో చూడు, కానీ ఏ రాయి మీద ఇంకొక రాయి నిలబడదు, మొత్తము పడవేయబడుతుంది అనగానే ఖచ్చితంగా యేసువారు చనిపోయి తిరిగి లేచిన 40 సంవత్సరములకు, అంటే ఏడి చనిపోయిన తర్వాత 70 ఇయర్స్కి ఆ దేవాలయము, ఆ యెరూషలేము పట్టణము కూల్చివేయబడింది. దేవాలయం ఒకటే కాదు, యేసుక్రీస్తు చెప్పిన మర్మము దేవాలయం గురించి, కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న ప్రవచనము యెరూషలేము పట్టణము గురించి. హల్లెలూయా. ఈ దేవాలయం నేను 3 దినాలు పడగొడతాను, మళ్ళీ తిరిగి 3 దినాలు కడతాను అని చెప్పాడు యేసయ్య. అంటే ఈ శరీరము అని, ఆయన శరీరము, ఈ శరీరము దేవాలయంతో పోల్చుకున్నాడు. ఇప్పుడు చెప్పిన ప్రవచన వాక్యమేమో పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పట్టణము మొత్తం కూల్చేయబడుతుంది. అవును, యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత పట్టణం మొత్తం కూల్చివేయబడింది. కూల్చివేయబడి ఏ ఒక్క యూదుడు కూడా అక్కడ ఆరాధించకూడదు యెహోవా తండ్రిని అని చెప్పి ఆ దేవాలయాలు మొత్తం పడగొట్టేసి చేశారు. అప్పుడు ఆ ఊరు పేరు ఎయిలియా క్యాపిటోలినా అనే పేరు పెట్టారంట ఆ ఊరికి. యెరూషలేముకి ఎయిలియా క్యాపిటోలినా అనే పేరు పెట్టి, అది ఒక అన్య దేవ
ఆరాధన చేసుకోవడానికి ఒక స్థలంగా మార్చారు. అర్థమైందండి? యెరూషలేముని ఒక అన్య దేవతని ఆరాధించే స్థలంగా మార్చారు. దానికి ఏమి పేరు పెట్టారండి? ఏలియా క్యాపిటోలీనా. AELIA, ఏలియా క్యాపిటోలీనా అంటే పేగన్ సిటీ, ఒక అన్య ఊరుగా దాన్ని మార్చారు. అన్య కుటుంబం కాదు కానీ అన్య ఊరుగా మార్చారు. అంటే ఆ కట్టడాలని, దేవాలయాలని, ఊరిని మొత్తం ధ్వంసం చేసి ఏ ఒక్క రాయి మీద రాయి నిలబడకుండా మొత్తం కింద పడేసి అది ఏలియా క్యాపిటోలీనా అని పెట్టి ఏ ఒక్క యూదుడిని 1967 సంవత్సరం వరకు ఏ ఒక్క యూదుడిని యెరూషలేములోకి వచ్చి యెహోవా తండ్రిని ఆరాధన చేశారండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రవచించిన ప్రవచనము 1967 సంవత్సరం వరకు ఏ ఒక్క యూదుడు ఆ యెరూషలేం దేవాలయంలోకి వచ్చి ఆరాధించుకోకుండా చేశారండి. ఆ 67 సంవత్సరాల తర్వాత ఆ యూదులు మరొకసారి యెరూషలేంలోకి వెళ్ళి మళ్ళీ ఆ దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం కలిగింది. ఎన్ని సంవత్సరములు? దాదాపు 1900 సంవత్సరములు. హల్లెలూయా. 1967 నుంచి అంటే 67 సంవత్సరాలే. యేసు చెప్పిన ప్రవచనము 70 ఏళ్ళలో వస్తే దాని ఎఫెక్ట్ 1967 సంవత్సరం ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రవచనము ఎన్నెల్లో వచ్చింది? 70 సంవత్సరముల్లో వచ్చింది. 70 AD 70. కానీ ఆ ప్రవచన వాక్యము గల ఆ ఫలితము యూదులు రాకుండా ఎంతకాలం ఉన్నారండి? వాళ్ళు 1967 ఇయర్స్, 1967 ఇయర్స్ ఏ యూదులు యెరూషలేములోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించలేదు. సరే, ఆ కరుణ 1000 సంవత్సరములు ఉంటుంది. ఇక్కడ 1000 సంవత్సరం దాటిపోయింది. 1967 ఇయర్స్ అయింది. ఆయన కరుణని ఎవరు పట్టుకోలేకపోయారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది 1967 సంవత్సరం తర్వాత గవర్నమెంట్ రిఫార్మ్ అయ్యి అప్పుడు యూదులు మళ్ళీ ఒకసారి యెరూషలేముకు రండి, మళ్ళీ మనం ఒక దేవాలయం మనం ఆరాధించుకుంటామంటే అప్పుడు మళ్ళీ అందరూ యెరూషలేములోకి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. తర్వాత మరి యెరూషలేము దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు మనం అందరూ ఈ ఈత మట్టలు ఎందుకు పట్టుకుంటామండి? ఈత మట్టలు ఎందుకు? కొబ్బరి మట్టలు పట్టుకోవచ్చుగా. కొబ్బరి మట్టలే కానీ లేకపోతే మామిడాకులే కానీ బంతిపూలు మాలలే పట్టుకోవచ్చు. ఇదే ఎందుకు? విక్టరీ సింబల్. ఎక్కడ వచ్చింది విక్టరీ సింబల్ అని ఇది మీరు తెలుసుకోవాలనుకుంటే పాత నిబంధనలో ఏమైందంటే ఒకసారి ఒక చిన్న కథ చెప్తాను మీకు. నేను పాత నిబంధనలో ఈ బైబిల్లో ఉండదు, దీంట్లోంచి 14 గ్రంథాలు బయటకు వెళ్ళిన గ్రంథాల్లో ఉంటుంది ఆ విషయం. రోమన్ క్యాథలిక్ బైబిల్స్లో అపోక్రిఫా, డ్యూట్రో కెనానికల్ బుక్స్లో ఉంటుంది. ఏమైందంటే వీరు యూదులందరూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటారు. ఆరాధించుకుంటూ ఉంటే ఈ రాజులు ఏం చేసేవారంటే, అక్కడున్న రోమ ప్రభుత్వమే కానీ గ్రీసు ప్రభుత్వమే కానీ ఏం చేసేవారంటే, ఈ యూదులు ఎక్కువైపోతున్నారు, మన తలనొప్పిగా మారిపోతున్నారు, వీళ్ళందరినీ సంహరించాలి అంటే వీరి జనాభా చాలా ఎక్కువ ఉంది, యూదుల జనాభా, వీరి సైన్యం తక్కువ ఉంది. ఎలా వారిని హింసించగలము, ఎలా వారిని చంపగలము అంటే ఈ శనివారము వారు ఏ పని చేసేవారు కాదు, వారు ఒక గుడ్డ ముక్క కూడా ఎత్తేవారు కాదు, ఏమి చేసేవారు కాదు, అలాగే ఉండేవారు. ఈ రోజు కూడా ఈ సబ్బాత్ దినము పాటించేవారు. వారు దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించుకునేవారు. ఆ దేశాలలో వాళ్ళు నడుచుకొని పొద్దున్న లేచి స్నానం చేసుకుని వెంటనే నడుచుకుని వెళ్తారు. వారు లిఫ్ట్ బట్టలు కూడా నొక్కరంట. లిఫ్ట్లో నుంచోగానే ఆ లిఫ్టే ఆ స్టేర్ తీసుకెళ్తారు పైకి. తీసుకెళ్ళి వారు దినమంతా సబ్బాత్ దినం వారు ఆచరిస్తారట. ఇంకా ఉన్నారు సబ్బాత్ దినం ఆచరించే వాళ్ళు. వారు ఏ ఒక్క పని చేయకూడదు, ఏ కత్తి పట్టకూడదు, ఏ పని చేయకూడదని బైబిల్లో క్లియర్గా ఉంది కదా. సబ్బాత్ దినం నాడు ఎవరు ఏ పని చేయకూడదని, ఆ పని ఇవాళ కూడా చేయకూడదు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సబ్బాత్ దినం నాడు వీరు ఎట్లాగో కట్టెత్తరు, ఎట్లాగో కర్ర పట్టుకోరు, ఎట్లాగో కొట్టరు, చంపరు. కాబట్టి రోమ ప్రభుత్వం ఏమనుకుంది, రోమ ప్రభుత్వము ఈ సబ్బాత్ దినం నాడు వారిని మనం చంపేద్దాం అనేసి ఈ సబ్బాత్ దినం నాడు ఈ యూదులు భార్యలు తీసుకొని రేప్ చేయటము, వారి పిల్లల్ని ఉరే వేయటము, ఈ పెద్దవారిని ఇంటి గృహ అధిపతులనేమో పొడి చంపేయటం, వీరినే మానవులు చంపేయటం. ఈ అనాచకాలు బాగా ఎక్కువైపోయినాయి. ఏం చేయగలరు? సభద్రని చేయగలరా? చేయలేరు. ఏమన్నా కత్తి పట్టుకోగలరా? పట్టుకో. కర్రబట్టి కొట్టగలరా? కొట్టకూడదు. అందరూ బలైపోతున్నారు.
ఆడవారందరూ వారి 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 కాంట్రాక్ట్స్, వారి శీలాన్ని పోగొట్టుకొని నాశనం అయిపోతున్నారు, దూషించబడుతున్నారు. ఈ మగవారు చనిపోతున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మరి అప్పుడు జోసఫస్ మతతయాస్ అనే వ్యక్తి అంటాడు, ఏం పర్లేదు, మనం చనిపోతే దేవుని ఆరాధించేవారు ఎవరు? మనం చనిపోకుండా ఉండాలంటే మనము కత్తి పట్టాలి, మనము కర్ర పట్టాలి. వాడు చమ్మ మీద కొడితే మనం చమ్మ మీద కొట్టాలి, మనం కర్ర తెస్తే మళ్ళీ కర్ర తీయాలి, కత్తి పడితే మనము కత్తి పట్టాలి. అది సబ్బాధ్యమైనా పర్లేదు, కత్తి పట్టాలి అని ఒక గొప్ప రిఫార్మేషన్ వస్తాడు మతతయాస్. వారు మకాబీయులు ముకాబీయులు, ఇంగ్లీష్లో మెకాబియన్స్ అని ఉంటుంది. ముకాబీయులు వారు ఈ తెగకు చెందిన వారు. వీరు అందరూ ఒక ఇంటి పేరు చదివిన వారు అందరూ ఏం చేస్తారంటే, ఏం పర్లేదు, సబ్బా తిననాడు కూడా కర్ర పట్టాల్సిందే, కత్తి పట్టాల్సిందే, కుట్టిన వారు కొట్టండి, చంపండి అని చెప్పేసి ఆ రోజు రిఫార్మేషన్ కోసం తీస్తారు, కత్తి పడతారు. అప్పుడు ఆ ప్రభుత్వాన్ని, ఈ గ్రీక్ ప్రభుత్వాన్ని మొత్తము సర్వనాశనం చేసి వీరు గొప్ప యోధులుగా నిలబడతారు. ఆ యోధులు నిలబడినప్పుడు ఆ విజయాన్ని సంకేతంగా ఆ రోజు వారు మట్టలు పట్టుకుంటారు. అదే విషయం గుర్తు చేసుకుంటూ విజయానికి సంకేతము మట్టలు అని చెప్పేసి మనం కూడా ఆ రోజున యేసుక్రీస్తు వారు మట్టలాదివారం నాడు వారు పసక మొదటి దిననాడు వెళ్తా ఉంటే ఆ విజయ సంకేతాన్ని గుర్తు చేసుకుంటారు. వారు ఇబ్బందుల నుంచి ఎలా అయితే మకాబీయులు విడిపించారో, ఈ రోజు కూడా ప్రభు అని యేసుక్రీస్తు రోమ ప్రభుత్వం పెట్టి టార్చర్ నుంచి విడిపిస్తాడు అని చెప్పి ఇది పట్టుకొని హోసన్నా హోసన్నా అని తెలియక జనాలు కేరింతలేసి కేకలు వేసి దూషణ చేస్తారు. దేవుడు మకాబీయుల్లా కర్రబట్టి కత్తిబట్టి చెప్పట్లు రాలేదు. ఆయన శాంతిపరుడే, నేను ఈ రాజ్యాన్ని స్థాపించడం రాలేదు, నేను పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చానని చెప్పి ఆయన ఈ భూలోకానికి వస్తాడు. హల్లెలూయా. మొదటి రాజులు 19వ అధ్యాయము 9వ అధ్యాయము 5వ వచనం. మొదటి రాజులు 9వ అధ్యాయము. ఈ సంగతిలో ఒకడు ఇశ్రాయేలుల మీద సింహాసనాసీనుడై ఉండగా మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు హల్లెలూయా ఇశ్రాయేలుల మీద. చాలు. అంటే దావీదు సింహాసనం మీద దావీదు కుటుంబం తప్ప ఇంకెవరు రాజుగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా అని యెహోవా తండ్రి ఒక వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇయ్యంగానే వాళ్ళ సొంత కుమారుడు అబ్సలోము ఆగలేకపోయాడు. ఆయనే పెద్ద కుమారుడు, అబ్సలోము పెద్ద కుమారుడు, సొలొమోను కన్నా పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడికే జస్త్వము, ఆ రాజ్య స్థలము, ఆ రాజ సింహాసనము, ఆ రాజుగా అయ్యే అవకాశము పెద్ద కుమారుడిదే. కానీ ఆగలేకపోయాడు అబ్సలోము. ఎలాగైనా సరే నాకు రాజ్యము రాజు అవ్వాలి, నేను ఆ రాజ్యానికి నేను రాజు కావాలని చెప్పేసి అహితోఫెలుకి కలిసి ఒక గొప్ప పన్నాగం పన్ని దావీదుని పడేస్తాడు కింద. అప్పుడు దావీదు యెరూషలేము నుంచి కిద్రోన్ లోయ మీదగా ఆ ఒలీవల కొండ పైకెక్కి ఆ ఒలీవల కొండ దిగి యోర్దాన్ నది దగ్గర, యోర్దాన్ నది పిమ్మట వారు నివసిస్తున్నారు. ఎవరండి? దావీదు, తన భార్య, తన రాజ్యంలో ఉన్న వారందరూ, సైన్యం అందరూ ఎట్లా వచ్చారండి? యెరూషలేం బయట నుండి వచ్చి కిద్రోన్ లోయకు వెళ్ళి కిద్రోన్ లోయ నుండి ఒలివల కొండల మీద ఎక్కి ఆ ఒలివ కొండ మీద దిగి యోర్దాన్ నది పక్కన వారు బస చేశారు. యోర్దాన్ నది పక్కన బస చేసినప్పుడు, యోర్దాన్ ఆ ఒలివ కొండ దిగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల రాజులు ఆ దావీదు నడుచొస్తూ చూసి ఆయనకి గాడిదలిచ్చి ఆ గాడిద మీద వెళ్ళయ్యా, నువ్వు మా దగ్గర గుర్రాలు లేవు, నేను గాడిద ఇవ్వగలను అని చెప్పి ఆ దావీదుని గాడిద ఎక్కించి ఆ యోర్దాన్ నది తీరమున బస చేయడానికి వారు పంపించారంట. హల్లెలూయా. అబ్సలోము, అహితోఫెల్ అనే ఇద్దరు ఆ పని చేశారు. హల్లెలూయా. అర్థమైంది రూటు.
అలా బయటికి వెళ్ళారు. ఇప్పుడు యేసువారు యోర్దాను నది మీద ఉండి వచ్చి ఒలీవల కొండ ఎక్కి కిద్రోన్లో దిగి అదే గాడిద మీద యెరూషలేములోకి వెళ్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప వాక్యం అండి ఇది. చూసుకుందాం. రైట్, కొంచెం ముందుకు వెళ్దాం. అంటే దావీదు తన సైన్యము అందరూ అబ్షలోము దాడిని తట్టుకోలేక వారు యెరూషలేము నుండి కిద్రోన్లో నుండి ఒలీవల కొండ దిగి యోర్దాన్ నది అదే పక్కన యోర్దాన్ లోయ పక్కనే యోర్దాన్ నది ఉంది. జాగ్రఫీ కానీ చూసుకున్నట్లయితే అందుకే చెప్పాను, జాగ్రఫీ పరంగా మనం 300 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళాలి. యోర్దాన్ నది పక్కన యోర్దాన్ లోయలో ఈ దావీదు రాజ్యం మొత్తము బస చేస్తుంది. ఈ ప్రభువు యేసుక్రీస్తు వారు వేయి వస్తున్న తర్వాత ఆ యోర్దాన్ నది బిమ్మటి నుంచి నడుచుకుంటూ వచ్చి ఒలీవల కొండ ఎక్కి కిద్రోన్ లోయ దిగి గాడి మీద నుండి యెరూషలేము పట్టణంలోనికి వెళ్తున్నారు. హల్లెలూయా! కరెక్ట్ అయ్యారండి. గొప్ప అద్భుతం కదండి అసలు ఇది. ఆయన ఎలా అయితే బయటకు వచ్చాడో రాజుగా, అదే రాజుగా మళ్ళీ తాను జీనియాలజీ అంటే వంశము, ఆయన వంశావళి నుంచి మళ్ళీ యేసువారు అలాగే మళ్ళీ యెరూషలేము దేవాలయంలోకి వెళ్తున్నారు. ఏ వంశం నుంచి దావీదు వచ్చి అలా బయటకు వచ్చాడో అదే వంశం నుంచి మళ్ళీ యేసయ్య లోపలికి అలాగే వెళ్తున్నాడు. 2 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం. యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయంలోకి ఇంకా అడుగు పెడుతున్నాడు. అక్కడ ఆయన ఏడ్చాడు. దావీదు కూడా ఒకసారి యెరూషలేము పట్టణం లోనికి వెళ్తున్నప్పుడు ఏడ్చాడు. ఎందుకంటే అబ్షలోము తన రాజు అయిన తర్వాత దావీదుని తరిమివేస్తే ఈ దావీదు యెరూషలేము నుంచి కిద్రోన్ లోయ, ఒలీవల కొండ, ఈ యోర్దాను లోయలో బస చేస్తున్నప్పుడు ఒక గొప్ప విషయమై దేవుడు గొప్ప కార్యం చేసి అబ్షలోముని చంపవేస్తాడు. అబ్షలోము చనిపోతాడు. అబ్షలోము చనిపోయిన తర్వాత ఈ దావీదు మళ్ళీ ఈ కిద్రోన్ లోయ, ఒలీవల కొండ మీద నుండి కిందకు వచ్చి మళ్ళీ కిద్రోన్ లోయకి వచ్చి ఆ యెరూషలేము దేవాలయం అడుగు పెట్టమనుపు దావీదు కూడా ఏడుస్తున్నాడు. అయ్యో అబ్షలోము, నేను నీపై చచ్చిపోయాడు, నేను పర్లేదు కదా, నేను చనిపోయినా పర్లేదు, నా కొడుకు అబ్షలోము చనిపోయాడు అని ఏడుస్తున్నాడు. హల్లెలూయా! దావీదు సొంత కుమారుడు అబ్షలోము చనిపోయినందుకు దావీదు ఏడుస్తున్నాడు. యేసయ్య యెరూషలేములోకి అడుగు పెడుతున్నప్పుడు తన బిడ్డలు యెహోవా తండ్రి బిడ్డలు నశించిపోతున్నారని ఆయన ఏడుస్తున్నాడు. హల్లెలూయా! సేమ్ ప్లేస్. అప్పుడు షెమే ఉండే స్థలము ఇప్పుడు పాండిమోనియం అనే స్థలం. అది ఆ స్థలంలోకి వచ్చే జరుగుతాయి సమస్యలన్నీ. ఆ తర్వాత ఈ యేసుక్రీస్తు వారు తోడు ఉన్నది యూదా ఇస్కరియోతు. వేరే వాళ్ళ చేతులు కలిపి యేసుని మోసగించినప్పుడు యూదా ఇస్కరియోతు చనిపోయాడు. ఎలా చనిపోయాడండి? ఊరేసుకొని. హల్లెలూయా! హల్లెలూయా! యేసుతో ఉన్న యూదా ఇస్కరియోతు యేసును మోసం చేశాడు కాబట్టి ఎలా చనిపోయాడు? ఊరేసుకొని చనిపోయాడు. ఈ దావీదు వెనకాలన్న సైనిక అధికారి అహితోఫెలు అబ్షలోముతో చేతులు కలిపాడు. అహితోఫెలు ఎవరితో చేతులు కలిపాడు? అబ్షలోము చేతులు కలిపాడు. అహితోఫెలు ఎలా చనిపోయాడండి? యేసుని మోసం చేసినందుకు యోధా ఎలా చనిపోయాడు? ఊరేసుకొని. అదే దావీదుని మోసం చేసినందుకు అహితోఫెలు ఊరేసుకొని చనిపోయాడు. వాట్ ఎ కోఇన్సిడెన్స్! ఇది నిజంగా కథలా లేకపోతే ఏంటి ఇదంతా కోఇన్సిడెన్స్? అందుకే చెప్పాను, ఒక్క మతలాదివారం నువ్వు తెలుసుకోవాలంటే మీరు పస్కాను తెలుసుకోవాలి. అబ్షలోము, అహితోఫెలు, దావీదు రాజ్యము, కిద్రోన్ లోయ, ఒలీవల కొండ, తర్వాత యోర్దాన్ లోయ, యోర్దాన్ నది, యేసుక్రీస్తు వారు, ఆ గాడిద, అన్ని తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థం కాదు. హల్లెలూయా! ఒకసారి మీకు రీక్యాప్ చేస్తాను మీకు నేను మొత్తం. పామ్ సండే అంటే ఏంటండి? పస్కా దినమున పస్కా పండుగ మొదటి దినము మట్ల ఆదివారము. వెరీ గుడ్.
తర్వాత అది ఎన్ని రోజులు జరుగుతుంది? మట్లాది వారము, సరే పస్కా పండుగ ఎన్ని రోజులు జరుగుతుంది? 7 రోజులు. బలి ఎప్పుడు వధిస్తారు? 8వ రోజు. తర్వాత పస్కా పండుగ మొదటి దినము, ఆఖరి దినము, తర్వాత రోజు పునరుత్థానాదివారము. వెరీ గుడ్. ఈ యెరూషలేం దేవాలయంలో పస్కా పండుగ జరుగుతున్నప్పుడు యెరూషలేంలో ఎంతమంది ఉంటారండి? 50,000 మంది. ఆ పండగ అవుతున్నప్పుడు ఎంతమంది వస్తారండి అక్కడికి? 5 లక్షలే. 5 లక్షల మంది అక్కడికి వస్తారు. రైట్. ఈ పస్కా పండుగ నాడు యేసుక్రీస్తు వారు ఒక ప్రవచన వాక్యం పలికాడు. ఏ వాక్యం అది? ఈ యెరూషలేం పట్టణంలో ఏ ఒక్క రాయి, దేవాలయం కాదండి, యెరూషలేం దేవాలయం ఆ శరీరంతో పోల్చుకున్నాడు. యెరూషలేం పట్టణంలో ఏ ఒక్క రాయి ఒక రాయి మీద ఉండదు అన్నాడు. అది ఖచ్చితంగా AD 70, యేసు చనిపోయిన 40 years తర్వాత, అంటే 30 years ఆయన, 40 years తర్వాత, అంటే AD 70 మొత్తం కోల్చబడింది. ఆ కోల్చబడిన తర్వాత అది అన్య దేవస్థానం అయిపోయింది. ఆ దేవస్థానం పేరేంటండి? ఎయిలియా క్యాపిటోలినా. రైట్. అది ఏ సంవత్సరం వరకు ఏ యూదుడు లోపల రానికు చేశారండి? 1960 సంవత్సరం వరకు ఏ యూదుడు కూడా యెరూషలేంలోకి వచ్చి మళ్ళీ ఆరాధించలేదు. తర్వాత ఈ మట్లాది వారు ఎందుకు పట్టుకుంటాం? మట్లాది వారు మట్టలు ఎందుకు పట్టుకుంటాము? ఎందుకు? ఏ విక్టరీ? ముకాబీల విజయం. వారు ముకాబీలు కూడా ఇట్లాగే విజయస్తులుగా వీరు మట్టలు పట్టుకున్నారు. అదే ఎందుకు మట్టలు పట్టుకున్నారంటే వాళ్ళు ఆ రోజు రోమ ప్రభుత్వం నుంచి మమ్మల్ని విడిపించారు మీరు ముకాబీయులు, అందుకే మేము కేరింతలు వేస్తున్నాము. అందరూ కూడా ఏ రీతిగా ముకాబీలు విడిపించారో రోమ ప్రభుత్వం నుంచి, అదే ముకాబీలు మళ్ళీ రోమ ప్రభుత్వం విడిపిస్తారు అని చెప్పేసి వీళ్ళు మట్టలు పట్టుకొని ఏం చేశారు? హోసన్నా హోసన్నా అంటున్నారు. కానీ యేసయ్య అట్లా విడిపించడానికి వచ్చాడా? హల్లెలూయా. తర్వాత దేవుడు దావీదుకి రాజ్యాన్ని ఇచ్చాడు, ఒక ప్రామిస్ చేశాడు, ఈ రాజ్యం నుంచి ఎప్పుడు ఎవరు ఇక తొలగిపోరు అని. అప్పుడు అబ్సలోము అహితోఫెలుతో చేతులు కలిపి దావీదుని మోసం చేయగా దావీదు రాజ్యం కూలిపోద్ది. యెరూషలేం నుంచి ఎక్కడికి వస్తాడు? లోయ. ఏ లోయ? కిద్రోన్ లోయ. కిద్రోన్ నుంచి ఏ కొండ? ఏ పర్వతము? ఒలీవల కొండ. ఒలీవల కొండ కిందకి ఎట్లా వెళ్తాడు? యోర్దాన్ లోయకి వెళ్తాడు. యోర్దాన్ లోయకి వెళ్ళి యోర్దాన్ నది పక్కన వారు బస చేస్తారు. ఆ కొండ దిగుతున్నప్పుడు ఎవరు ఏమిస్తారండి? పక్కరాజులు ఏమిస్తారు? గాడిదలు. అయ్యా గాడిద వెళ్ళయ్యా అని. ఎక్కడ చేడుస్తాడు? మళ్ళీ దావీదు యెరూషలేం ముందుకు చేడుస్తాడు. అదే విషయము యేసయ్య కూడా ఈ యోర్దాన్ నది పక్కన నుంచి యోర్దాన్ లోయ నుంచి ఒలీవల కొండ నుంచి కిద్రోన్ లోయ నుంచి యెరూషలేముకు గాడిద మీద మళ్ళీ వెళ్తాడు యేసయ్య. హల్లెలూయా. ఆ తర్వాత ఏ స్థలంలో నుంచొని యేసయ్య యెరూషలేం పట్టణం గురించి ఏడ్చాడో అదే స్థలంలో నుంచొని దావీదు అబ్సలోము గురించి, నా కుమారుడా నువ్వు చనిపోయావా, నీ కొరకు నేను చనిపోయినా పర్లేదే అంటాడు. అదే ఏడుపు యేసయ్య అంటున్నాడు, అయ్యా నాకు చనిపోతావా, నీకోసం నేను చనిపోతాను అంటున్నాడు. దావీదు ఏమేడ్చాడండి? అబ్సలోము నువ్వు చనిపోయావా, నా ప్లేస్లో నువ్వు చనిపోయావా, నేను చనిపోయినా బాగుండేది కదా అని దావీదు ఏడుస్తా ఉంటే ఇక్కడ యేసు వారు ఏడుస్తున్నాడు, అయ్యా యెరూషలేము నువ్వు మరణిస్తున్నావా, నీకోసం నేను మరణిస్తాను అంటున్నాడు. దావీదేమో మరణించలేకపోతున్నాడు ఆ యెరూషలేం కొరకు, అబ్సలోము కొరకు. కానీ ఇక్కడ యేసయ్య యెరూషలేం కొరకు, మనందరి కొరకు ఆయన మరణించడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. ఏ యోధా ఇస్కరియోతు యేసు వెనకాల నుండి యేసును మోసం చేసి మారు మీద ఎట్లా వేలాడాడో అదే రీతిగా దావీదుని మోసం చేసిన అహితోఫెలు అదే మళ్ళీ మ్రానికి వేలాడాడు. ఎవరు ఉరిదిలా? అతనే ఉరి తీసుకున్నాడు అహితోఫెలు. అట్లాగనే యోధా ఉరి తీశారా? ఆయన ఉరి వేసుకున్నాడు. ఇదండి మట్లాది వారు. మనం ఎన్ని సంవత్సరానికి వెళ్ళాం? మనం బైబిల్ పరంగా 1500 సంవత్సరానికి వెళ్ళాం. జాగ్రఫీ పరంగా 3500 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళాం. హిస్టరీ పరంగా 3500 క్రితం వెనక్కి వెళ్ళాం. ఇది పస్కా పండుగ. ఈ మీరు కనెక్ట్ చేయగలిగితేనే నిజమైన మట్లాది వారం. దావీదు కథ, అబ్సలోము కథను విడిచేసి పస్కాని విడిచి యేసు తెలుసుకున్న పండగ అది యేసుక్రీస్తు పండగ కాదు. పస్కా పండుగ యేసుక్రీస్తు పండగ కాదు. పస్కా పండుగ యూదుల పండగ కాదు. పస్కా పండుగ ఇజ్రాయెల్ పండగ కాదు. పస్కా పండుగ యెహోవా పండుగ.
హల్లెలూయా.